We'll have debate on women issues. ఫస్ట్ ఇంట్లోనే ఫ్రీడమ్ లేదు సార్ ఉమెన్కి. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక సన్ ఇంకొక డాటర్ ఉంటారు. సన్కి ఇచ్చిన టైంని డాటర్కి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి చదువుకుంటుంది. ఆ అమ్మాయి ఇంకొక 3 yearsలో లేకపోతే 5 yearsలో షీఈస్ నాట్ సెటిల్డ్ ఇన్ హర్ లైఫ్, విల్ గెట్ యూ మ్యారీడ్ అని చెప్తారు. సో అబ్బాయిలకు ఇచ్చిన టైం అమ్మాయిలకు ఎందుకు ఇవ్వట్లేదు? Women are becoming unwanted children in their house. ఫస్ట్ ఉమెన్కి ఉమెనే ఎనిమి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి అలా ఉండదు. We'll have debate on women issues. Why we have to take women issues? మనకు కూడా issues ఉంటాయి కదా, right? That means there is something happening in the society which is pressing us to discuss on women, right? Women which are 50% of our population. Women are 50% of our population, around 49.5%. But 14% women in Indian parliament. Balance 86% are male. Female labor force participation rate of women is just 27%, right? We are seeing lot of rape issues, women harassment, cyberbullying. As you mentioned earlier, we had seen Kolkata rape case, RG Medicare case. We had earlier seen Disha rape case in Hyderabad. Domestic violence issues, marital rape issues, women harassment, sexual harassment at workplace. There are lot of things happening in the life of women. Woman is suffering from womb to tomb, from cradle to grave, right? Now in this scenario, we need to have awareness with respect to women issues and also a thought how to tackle that. And finally, how to bring women empowerment. What should be the way forward? So, we'll start our discussion with regard to women issues. Yeah, first. సార్, ఉమెన్ హెరాస్మెంట్ అనేది అంటే ఇప్పుడు సోషల్ మీడియా పరంగా తీసుకుంటే అది వర్బల్గా కానీ నాన్ వర్బల్గా కానీ, ఇప్పుడు ఒక అమ్మాయి ఎట్లా డ్రెస్ చేసుకున్నా కూడా తనని చూసే విధానం అనేది అది అలాగే ఉంటుంది. అండ్ అంటే కామెంటింగ్ కానీ ఇంకా బాడీ బుల్లింగ్ కానీ అలాంటివి చాలా జరుగుతున్నాయి సార్. అట్లాంటి అంటే అది ఉమెన్ హెరాస్మెంట్ కిందకి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఎందుకు ఉమెన్ ఈక్వాలిటీ కోసం ఎక్కువ మాట్లాడుతున్నాం అంటే యాజ్ అవర్ ఇండియా ఈజ్ అ పేట్రియార్కియల్ సొసైటీ. అంటే ఎమోషనల్గా ఉమెన్ కొంచెం వీక్ అని చెప్పేసి మనకి అంటే మీరు చెప్పినట్టు క్రెడిల్ టు గ్రేవెల్ దాకా అంటే మనకి స్టార్టింగ్ నుండి అదే ఫౌండేషన్ వచ్చింది, ఉమెన్ ఆర్ ఎమోషనల్లీ వీకర్ అని చెప్పేసి. సో దట్ ఉమెన్ ఆర్ మోర్ డామినేటింగ్. అండ్ మనకి ఉమెన్కి ఎందుకు ఈక్వాలిటీ రావాలి, వాళ్ళకి జస్టిస్ ఎందుకు కావాలి అని అంటే వాళ్ళు కొంచెం వీక్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎంపవర్ చేద్దాం అని చెప్పేసి ఇవన్నీ తీసుకొస్తున్నారు అని చెప్పి. Okay, you are telling there are lot of issues and she had raised a valid point of patriarchy. Patriarchy అనేది మన ఏన్షియంట్ ఇండియన్ టైమ్స్ నుండి కూడా మనలోని ఇంబైబ్ చేసేసారు, రైట్? నౌ ఆబ్వియస్లీ వీ నో ఇట్ ఈస్ నాట్ ట్రూ. నౌ ఫర్ ఎగ్జాంపుల్ సే ఉమెన్ ఎమోషనల్, మీరు మెన్షన్ చేసి ఉమెన్ ఎమోషనల్ అని మేల్ ఎవరు యాడరా? నేనే చాలాసార్లు ఏడుస్తాను. ఇంకా మా మదర్, నాకు తెలిసిన లేడీస్ అండ్ ఆల్, వాళ్ళు ఇంకా నాకన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇట్ డజంట్ మీన్ ఉమెన్ ఆర్ వీక్, ఉమెన్ ఆర్ ఎమోషనల్లీ వీక్ అనేది తప్పు, బ్లేటెంట్ ఆర్గ్యుమెంట్, రైట్? ఇది యాక్సెప్ట్ చేస్తారు కదా అందరూ. అఫ్ కోర్స్ దేర్ మైట్ బీ సమ్ ఫిజికల్ డిఫరెన్సెస్ విత్ రెస్పెక్ట్ టు మేల్ అండ్ ఫీమేల్. ఇట్ డజంట్ మీన్ కొన్ని వర్క్స్ ఉమెన్ ఇంకొంచెం బాగా చేయొచ్చు, కొన్ని వర్క్స్ మేల్ ఇంకొంచెం బాగా చేయొచ్చు, అంతే కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎమోషనలీ వీక్ అనే ఆర్గ్యుమెంట్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రాడ్, అంతే కదా? మన ప్యాట్రియార్కల్ సెటప్లోని మేల్ ఫీమేల్ని డామినేట్ చేయాలి అనే ఐడియా నుండి పుట్టింది ఇది. నెక్స్ట్ సార్, నా పాయింట్ ఏంటంటే ఉమెన్ హిస్టారికల్గా ఇన్జస్టిస్ ఫేస్ చేసింది కదా సార్. అంటే ఇట్లా సతీ వ్యవస్థ ఇవన్నీ ఎప్పటి నుంచి ఇవన్నీ ఉన్నాయి కదా సార్. దానివల్ల మొత్తము సొసైటీ అనేది ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. అంటే మొత్తం ఈ ఇన్జస్టిస్, ప్యాట్రియార్కీ ఇట్లా ఫస్ట్ ఇంట్లోనే ఫ్రీడమ్ లేదు సార్ ఉమెన్కి. అంటే ఇంట్లో ఫాదరే ఫస్ట్ ఫ్రీడమ్ ఇయ్యరు ఫస్ట్ ఉమెన్కి. ఇంకా అట్లయితే సొసైటీలో ఎట్లా వస్తుంది మార్పు? రాదు కదా సార్. ఫస్ట్ ఇంట్లో స్టార్ట్ అయితేనే ఏదైనా సొసైటీలో చేంజ్ అవుతుంది. ఉమెన్ డు నాట్ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ దేర్ హోమ్స్ ఇట్ సెల్ఫ్. అఫ్ కోర్స్ కొంతమంది పేరెంట్స్ భయం వల్ల అవ్వచ్చు, మా అమ్మాయికి ఏమైపోద్ది అనే భయం వల్ల అవ్వచ్చు, బయట సొసైటీ సరిగ్గా లేదనే దానివల్ల అవ్వచ్చు, ఆర్ఎల్స్ నిజంగానే ఉమెన్ మా అమ్మాయి అలా కాదు అని చెప్పినా అవ్వచ్చు. దట్ బోత్ సైడ్స్ ని ఆలోచించే పేరెంట్స్ కూడా ఉన్నారు. బట్ ఇట్ ఈస్ ట్రూ దట్ ఉమెన్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ ద హౌస్. నౌ దానివల్ల ఏమవుతుంది, ఉమెన్కి ఎప్పుడైతే ఆపర్చునిటీ ఇవ్వట్లేదో, ఇంట్లోనే ఫ్రీడమ్ ఇవ్వట్లేదో,
వాళ్ళు ఫైనాన్షియల్గా ఒకరి మీద డిపెండ్ అవుతారు. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా డిపెండ్ అవుతున్నారో దానివల్ల ఏమవుతుంది, ఉమెన్ మేల్ కన్నా తక్కువ అనేది ఇంకా రీఇనిషియేట్ అవుతూనే ఉంటుంది కదా అది. సో ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, ఫ్యామిలీ దగ్గర స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఉమెన్కి స్కిల్స్ పెరగట్లేదు, ఆపర్చునిటీస్ రావట్లేదు, ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల మళ్ళీ అదే కంటిన్యూ అవుతూనే ఉంది. ఎందుకంటే ఉమెన్ స్కిల్స్ లేవు, వాళ్ళు మంచి జాబ్స్ చేయలేరు. అప్పుడు ఎప్పుడైతే మంచి జాబ్స్ చేయలేరో ఇంకా మేల్ కింద బతికేటట్టు ఒక సొసైటీని క్రియేట్ చేస్తూ వస్తున్నారు, అంతే కదా, రైట్? యా, నౌ ఎనీ అదర్ థింగ్స్ యూ వాంట్ టు యాడ్? Empowerment is meaningless less for the same work. So the true currency for this is education and skills. 1 in every 10 women, girls especially, ఇంకా సెకండరీ ఎడ్యుకేషన్లోనే డ్రాప్ అవుట్ అవుతున్నారు. సో ఈ అవేర్నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో నుంచే రావాలి. మ్యారేజ్ అనేది ఒక స్టిగ్మా పెట్టేసుకొని ఉమెన్ ఆర్ ఓన్లీ దే ఆర్ ఇంప్లిమెంటెడ్ యాస్ కేర్ టేకర్స్. సో ఈ నార్మ్స్ అంతా తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపవర్మెంట్ అంటే ఐ పర్సనల్లీ సే వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కాదు, ఉన్న బ్యారియర్స్ని తీసేస్తే వీల్ కమ్ అప్. వాట్ ఆర్ ద బ్యారియర్స్ విచ్ ఉమెన్ ఆర్ ఫేసింగ్? ఇప్పుడు ఫ్యామిలీలో ఒక సన్ ఇంకొక డాటర్ ఉంటారు. సన్కి ఇచ్చిన టైంని డాటర్కి ఇవ్వట్లేదు. ఫర్ సన్ యూ విల్ గివ్ హిమ్ హౌ మెనీ ఛాన్సెస్ యూ వాంట్. ఇప్పుడు తను ఒక స్టడీస్లో తను ఫెయిల్ అయ్యాడు, యూ విల్ గివ్ హిమ్ అనదర్ ఛాన్స్. లైక్ తను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే యూ విల్ సపోర్ట్ హిమ్ సేయింగ్ దట్ పర్లేదు నువ్వు ఇంకా చేయొచ్చు. బట్ ఫర్ అ ఉమెన్, ఫర్ అ గర్ల్, దే విల్ సెట్ అ టైం. ఇప్పుడు ఒక అమ్మాయి చదువుకుంటుంది, ఆ అమ్మాయి ఇంకొక 3 yearsలో లేకపోతే 5 yearsలో ఇఫ్ షీఈస్ నాట్ సెటిల్డ్ ఇన్ హర్ లైఫ్ విల్ గెట్ యూ మ్యారీడ్ అని చెప్తారు. సో అబ్బాయిలకు ఇచ్చిన టైం అమ్మాయిలకు ఎందుకు ఇవ్వట్లేదు అని. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఫేస్డ్ బై ఉమెన్. మెన్ ఆర్ గెటింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు సెటిల్ డౌన్ ఇన్ దర్ లైఫ్, బట్ ఉమెన్ ఆర్ నాట్ గెటింగ్ టైమ్. Now you are telling that there is relatively a son preference in the house. Yeah, and not only your argument, this is accepted by Government of India also. For example, Economic Survey in 2018-19 it had quoted about meta son preference, which says that India faces the problem of చైల్డ్ సెక్స్ రేషియో రిలేటివ్గా లేడీస్కి తక్కువ ఉంది. దానికి కారణం ఏంటి అని అంటే సన్ ప్రిఫరెన్స్ అండ్ మెటా సన్ ప్రిఫరెన్స్ గివెన్ ఇన్ ద హోమ్స్. దాన్ని ఏమవుతుంది అని అంటే సన్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సన్ ప్రిఫరెన్స్ ఉండడం వల్ల ఒకవేళ కడుపులో ఉండేది ఫీమేల్ అని తెలిస్తే కడుపులోనే చేస్తున్నారు, ఫీమేల్ ఫిటిసైడ్ చేస్తున్నారు. లేదు అంటే పుట్టిన తర్వాత చంపేస్తున్నారు, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్, రైట్? పోనీ ఇలా కాదు, ఇలా ఇప్పుడు స్ట్రిక్ట్ స్కానింగ్ ఇలాంటివన్నీ రావడం వల్ల, ఇలాంటి స్కానింగ్ ఏవి చేయకపోవడం వల్ల, ఇప్పుడు గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ తేవడం వల్ల పుట్టేది మేలా ఫీమేల్ అనేది తెలియట్లేదు. దానివల్ల ఏమవుతుంది, లేడీస్ వస్తున్నారు. కాకపోతే ఏమవుతుంది, ఉమెన్ ఆర్ బికమింగ్ అన్వాంటెడ్ చిల్డ్రన్ ఇన్ దేర్ హౌస్. దానికోసం ఏం చేస్తారంటే ఒక మగబిడ్డ పుట్టేంత వరకు పిల్లల్ని కంటూనే ఉంటున్నారు. మగబిడ్డ ఇప్పుడైతే పుట్టేస్తారో అప్పుడు పిల్లల్ని కన్ను ఆపేస్తున్నారు. ఆ ముందు పుట్టిన ఆడపిల్లల్ని అందరినీ కూడా పట్టించుకోవట్లేదు, రైట్? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మెటా సన్ ప్రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ పర్ ఎకనామిక్ సర్వే ఇండియాలో 18 million అన్వాంటెడ్ చిల్డ్రన్ మిస్సింగ్ ఉమెన్ ఉన్నారు. వీళ్ళ మీద ఫోకస్ అనేది లేదు, రైట్? అఫ్ కోర్స్ వాట్ యు టోల్డ్ ఈస్ వెరీ మచ్ రైట్. సార్ దాన్ని ట్యాకిల్ చేయాలంటే ఇప్పుడు వర్క్ ప్లేస్లో సెక్షువల్ హరాస్మెంట్స్ అవుతున్నాయి కదా. యు ఆర్ టెల్లింగ్ సెక్షువల్ హరాస్మెంట్ వర్క్ ప్లేస్ ఇస్ ఆల్సో మేజర్ ఇష్యూ. సో వాటిని ట్యాకిల్ చేయాలంటే స్ట్రాంగ్, ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ లాస్ ఉంటాయి కదా, వాటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి సార్. వాటిపైన స్ట్రాంగ్ లీగల్ యాక్షన్ తీసుకోవాలి. ఇంకా ఇంట్లో ఉమెన్ చేస్తారు కదా, సో దానికి డొమెస్టిక్ వైలెన్స్ ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలి. వాటిపైన ఫాస్ట్గా యాక్షన్ తీసుకోవాలి. Since you are telling that we are having sufficient legislations in our country, we have Domestic Violence Act, POSH Act for Prevention of Sexual Harassment at Workplace Act. Now వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆబ్వియస్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు పాష్ యాక్ట్ ప్రకారము ఇన్ ఎవ్రీ కంపెనీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫీస్, దేర్ షుడ్ బి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. ఒక ఉమెన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అని అంటే. అలాంటిది ఉందని కూడా చాలా మందికి తెలియదు. కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు ఎక్కడ నన్ను సస్పెండ్ చేస్తారేమని భయం. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమెన్కి ఒక దగ్గర వెళ్తే నాకు సెక్షువల్ హరాస్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు ఏ ఉమెన్ ఇంట్రెస్ట్ చూపిస్తారు? దానివల్ల ఏం జరుగుతుంది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, జాబ్ చేయడానికి ఇష్టపడట్లేదు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండదు, ఇంకా ఆ ప్యాట్రియార్కీ అనేది ఇంకా రీఇనిషియేట్ అవుతూనే ఉంటుంది, అంతే కదా. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి, రైట్? యా, నెక్స్ట్ సార్ ఇప్పుడు కేసెస్ అనేది ఎక్కువ ఉన్నాయి కదా సార్, సుప్రీంకోర్టుకి అవన్నీ చాలా కేసెస్ ఉన్నాయి. అట్లానే డిలే అవుతుంది కదా సార్. ఇప్పుడు సెక్సువల్ హరాస్మెంట్ జరిగింది, దాని మీద ఒక కేసు వచ్చింది, అది పెండింగ్ అయ్యి 2-3 years అయ్యే వరకు కేసు అనేది నెగ్లిజెన్సీ చేసేసి కానిస్తలేరు కదా సార్ ఆ కేసు. దీనికోసం ఒక సపరేట్ కోర్ట్ లాంటిది ఏదన్నా. సో మీరు ఏం చెప్తున్నారంటే దేర్ షుడ్ బి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, ఓన్లీ ఇలాంటివి మాత్రమే చూసే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కావాలి అని చెప్పి. ఓకే, నైస్. ఆల్రెడీ దీనికోసం అంటూ చైల్డ్ సెక్షువల్ హరాస్మెంట్, మీరు కోర్ట్ మూవీ చూసుంటారు. కోర్ట్ మూవీలోని అందులో పోక్సో కేసెస్ అని అంటారు కదా, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అఫెన్సెస్ అని చెప్పి. అందులో ఏమైనా కేసు రిజిస్టర్ అయితే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి. సేమ్ ఎట్లాగా మీరు చెప్పినట్టు ఓవరాల్ ఉమెన్ మొత్తం అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తీసుకొని రావచ్చు. గుడ్ పాయింట్.
ఈ మనకి ఇష్యూస్ ఉన్నాయని మనం అంతా యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎకానమీలో ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ప్యారిటీ లేదు. ఉమెన్కి ఇచ్చే శాలరీ మేల్కి ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, నార్మల్ తాపీ పనికి మేస్త్రి పనికి వెళ్తేనే ఒక మేల్ పర్సన్ అయితే 1000 రూపాయలు, ఫీమేల్ పర్సన్ అయితే 600 ఇస్తారు, అంతే కదా. సో దేర్ ఈస్ జెండర్ డిస్పారిటీ. ఇన్ ఎవ్రీ కేస్ దేర్ ఈస్ జెండర్ డిస్పారిటీ. ఎకనామీ పరంగా ఇంట్లో మీరు చెప్పినట్టు ఇంట్లో డిఫరెన్స్ ఉంది. అదే ఈవెన్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఇఫ్ ఎ ఉమెన్ ఈజ్ ఫ్రమ్ అ లోవర్ క్యాస్ట్. సొసైటీ తీసుకొచ్చిన ఫ్రాగ్మెంటేషన్ ప్రకారం లోవర్ క్యాస్ట్ అనుకోండి, దే హ్యావ్ టు ఫేస్ ట్రిపుల్ బర్డెన్. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తారు, దాంతోపాటు ఈ ఉమెన్ అవడం వల్ల ప్యాట్రియార్కీ ఫేస్ చేస్తారు. ఇలాంటి ట్రిపుల్ బర్డెన్ ఫేస్ చేయాలి లోవర్ క్యాస్ట్ ఉమెన్, రైట్. అండ్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి, బీట్ ఎకానమీ, ఫినాన్షియల్ పరంగా. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ stage of the society women are facing problem. As I mentioned earlier, women is suffering from womb to tomb. వాళ్ళు పుట్టినప్పటి నుండి సమాధిలోకి వెళ్ళేంత వరకు ప్రతి పాయింట్ ఆఫ్ ద లైఫ్లో కూడా వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు. కనీసం పుట్టుకప్పుడు ఉమెన్ అని తెలిస్తే చంపేస్తున్నారు, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ చేస్తున్నారు. ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు, డ్రాప్ అవుట్స్ జరుగుతుంది. కాలేజెస్కి వెళ్దాము అని అంటే హెరాస్మెంట్ చేస్తున్నారు. మ్యారేజ్ మంచిగా జరిగిన తర్వాత అంటే డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతుంది అక్కడ. పోనీ ఆఫీస్కి వెళ్దామని అంటే అక్కడ సెక్సువల్ హెరాస్మెంట్ జరుగుతుంది, ఈక్వల్ పే ఉండదు, అంతే కదా. ఇలాగా ఇన్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉమెన్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ? మీరు ఆల్రెడీ మంచి పాయింట్ చెప్పారు. నౌ ఫర్దర్ ఇంకేం చేయొచ్చు మనం ఈ ఉమెన్ ఇష్యూస్ని సాల్వ్ చేయాలి అని అంటే? ఇప్పుడు ఉమెన్కి ఏదైనా హెరాస్మెంట్ ఇలాంటివి జరిగినప్పుడు మోస్ట్లీ సొసైటీ ఏం చేస్తుందంటే ఆ వాయిస్ని తగ్గించేస్తుంది. ఇట్ విల్ సే టు ద ఉమెన్ దట్ ఇట్స్ నాట్ నెసెసరీ, బయటికి వెళ్ళి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, అది ముద్ర అనేసి ఉంచుతుంది. సో ఇట్స్ బెటర్ ఇఫ్ వీ కీప్, అంటే అలాంటి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. లైక్ హెల్ప్ సెంటర్స్ ఉంటాయి, ఉమెన్ కాల్ లైన్స్ కూడా ఉంటాయి, సో వాళ్ళకి కాల్ చేసే ఫెసిలిటీస్ ఉండాలి. సో ఇట్స్ బెటర్ ఇఫ్ వీ ఎంకరేజ్ దెమ్ టు గో అండ్ సే. నువ్వు వెళ్ళి చెప్తే దే విల్ గివ్ some solutions. మన ఇండియాలో లేడీస్ని శ్రీశక్తితో పోల్చుతాం సార్ మనం, దేవుడితో. అలాంటి వాళ్ళకి వేరే వాళ్ళు వచ్చి ఏదో చేయాల్సిన అంత అవసరం అయితే లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ అంటారు కదా, అది ఫాలో అవ్వాలి మనం. ఆబ్వియస్గా మీరు చెప్తున్న ఆర్గ్యుమెంట్ అయితే కరెక్టే, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ 100% ఆఫ్ ద ఉమెన్ అలానే ఉన్నారు. నౌ ఈ కొంతమందికి వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఇంకా ఇంట్లోనే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మళ్ళీ ఎందుకు నిన్ను ఎవరు చేయమన్నారు అది ఇది అని చెప్పి నెక్స్ట్ సొసైటీ వాళ్ళని డిఫరెంట్గా చూడడం స్టార్ట్ చేస్తుంది, రైట్. కొన్ని రకాల డ్రెస్సింగ్ వేసుకుంటేనే బయటికి వెళ్ళి సేమ్గా ఉండదు, సొసైటీ రిలేటివ్స్ వీళ్ళందరూ అది ఇది చేస్తారని చెప్పి ఉంటారు. ఆబ్వియస్గా ఉమెన్ హ్యావ్ దేర్ ప్రాబ్లమ్స్, బట్ ఇట్ ఈస్ గుడ్ థింగ్ దట్ సమ్ ఆర్ కమింగ్ అవుట్ సైడ్ అండ్ స్పీకింగ్. అట్లీస్ట్ నౌ మీరు చెప్తుంది కరెక్టే, ఉమెన్ బయటికి రావాలి. ఫస్ట్ ఉమెన్కి ఉమెనే ఎనిమి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి అలా ఉండదు, ప్రతి సిచ్యువేషన్లో అది కూడా ఉండదు. మరి మీరు చెప్పినట్లు ప్రతి సిచ్యువేషన్ అబ్బాయి కూడా ఆపుతడం లేదు, అబ్బాయిలు కూడా ప్రోత్సహిస్తారు అందరినీ. మీరు చెప్తున్న పాయింట్ అపోజ్ చేయడమా సపోర్ట్ చేయడమా అనేది పక్కన పెడితే మీరు తీసుకున్న ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే అలాంగ్ విత్ ద మేల్ ఉమెన్ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు అదర్ మేల్. అయితే అది జనరలైజేషన్ చేయడానికి కాదు, 100% ఆఫ్ ద ఉమెన్ అలా ఉంటారని కాదు, బట్ ఆబ్వియస్లీ మీరు చెప్తున్న పాయింట్లో కొంత వ్యాలిడ్ అయితే ఉంది. నేను అందరూ చెప్పలేదు సార్, సమ్వాట్ అని చెప్పి. ఇంకేమైనా సొల్యూషన్స్, సమ్ యూనిక్ సొల్యూషన్స్ మీ ద్వారా గవర్నమెంట్కి, మీరు ఐఏఎస్ అయితే ఈ ఉమెన్ ఇష్యూస్ని మీకు సాల్వ్ చేయమని, మీరు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో మీరు సెక్రటరీ అయితే, మెన్ ఫేసెస్ హెల్త్ ఇష్యూస్, ప్లీజ్ అక్షయ. Sir, I feel there must be immediate approach to this, sir, because this is a global issue, sir. So what one thing we can do is learn from other countries also, sir. So it is like a evidence-based approach. So we can implement their same policies, reforms and everything. So no particular example, but there is a survey, sir, that showed that women have more access to technology and banking. They start building their own, start their own startups and do entrepreneurship, sir. What you told is 100% correct, because based on that idea only, you told that we have to take best practices from different countries and all. Proactive ga idi solve cheyalsina urgent matter ani kuda cheptunnaru, right. Now the financial independence and all what you told, based on that only government had devised this self help group concept. డ్వాక్రా సంఘాలను ఏవైతే మనం అంటామో మన ఏరియాలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనే కాన్సెప్ట్ ద్వారా దానికి ఉమెన్స్కి లోన్ ఇచ్చి వాళ్ళని అప్లిఫ్ట్ చేద్దామని అనుకుంటాను. ఎనీవే దట్ ఈస్ ఆల్సో ట్రై గుడ్. నెక్స్ట్ మీరు చెప్పిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి కదా, అది ప్రాపర్గా వర్క్ అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్? ఇన్ సమ్ కేసెస్ దేర్ ఆర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ విల్ బి పాజిటివ్స్, దేర్ విల్ బి నెగిటివ్స్ ఇన్ ఎనీ కేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని కుటుంబశ్రీ మోడల్ అనేది ఉంటుంది, దట్ ఈస్ ఫంక్షనింగ్ వెరీ ప్రాపర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ అందరూ కలిసి 7 కోట్లు గవర్నమెంట్కి విరాళం ఇచ్చారు. కోవిడ్ టైంలో స్ప్రెడ్ అవ్వకుండా కేరళలోని చాలా వరకు కాపాడింది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్.
అక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ అని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. నో అది కూడా మనుషులు బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్ని స్టేట్స్లో బాగుంటుంది, కొన్ని స్టేట్లో బాగుండదు. ఇప్పుడు మన స్టేట్స్లో ఎలా ఉందో మనకు తెలుసు, రైట్? కొన్ని డ్వాక్రా సంఘాలు బాగా పనిచేస్తాయి, కొన్ని డ్వాక్రా సంఘాల్లో ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్వాక్రా సంఘాల్లో లోన్ తీసుకొని తీసుకున్న లోన్ని ఉండే హస్బెండ్ మందు తాగడానికి వాడతాడు చాలా కేసెస్లో. అఫ్కోర్స్ దట్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్స్, అట్లానే కాదు. నౌ ఫర్దర్ ఇంకెలాంటి చేంజ్ తీసుకొని రావచ్చు? See, first and foremost the change should be there are some prejudices in the society, some preconceived notions and prejudices in the society which have to be addressed in the earliest time possible. For example, చిన్నప్పటి నుండి ఇఫ్ యూ హియర్ ఎందుకు అమ్మాయిలా ఏడుస్తున్నావు, గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలా ఏడుస్తున్నావు ఎందుకు, ఇవన్నీ మీనింగ్ ఏంటి? అమ్మాయిని డిసబుల్ కింద చూడడం అనే కదా అర్థం, అవునా కదా? నౌ ఇన్ రియాలిటీ ఆర్ ఉమెన్ రియల్లీ డిసబుల్? నాట్ రైట్. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏదైతే ఎన్నో జనరేషన్స్ నుండి కంటిన్యూ అవుతుందో అట్లీస్ట్ వీ హ్యావ్ టు స్టాప్ దట్, అంతే కదా? ఇప్పుడు ఎవరైనా సరిగ్గా కామ్గా ఉన్నారని అంటే ఏంటి గాజులు తొడుక్కున్నావా అని అంటారు, అది కరెక్ట్ కాదు కదా. దేర్ ఆర్ మెనీ ఉమెన్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ని పొగుడుతున్న ఈ ఆపరేషన్ సింధూర్, దాని గురించి కూడా ఫ్రంట్లో ఉండింది ఉమెన్ ఫోర్స్ కదా. ఈ మంగళయాన్ మిషన్, చంద్రయాన్ మిషన్ ఇలాంటి వాటిలోని అన్నిటికన్నా పక్కన పెట్టిన జస్ట్ 3 days బ్యాక్ ఇండియాకి అచీవ్మెంట్ తీసుకొచ్చింది ఇండియన్ ఉమెన్ టీమే కదా క్రికెట్లో, రైట్? నౌ హౌ కమ్ ఇట్ ఈస్ కరెక్ట్ సేయింగ్ దట్ చీరలు తొడుక్కున్నావా, గాజులు తొడుక్కున్నావా, ఎందుకు అమ్మాయిలా ఏడుస్తున్నావని? అది కరెక్ట్ కాదు కదా. నౌ ఇంట్లో చిన్నోడు ఏడిస్తే, ఒక అబ్బాయి ఏడిస్తే ఆబ్వియస్గా ఎందుకు అమ్మాయిలా ఏడుస్తున్నావు అని అంటారు, అదే కరెక్ట్ కాదు. దట్ షుడ్ బి చేంజ్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్. ఈ ప్రెజుడిసెస్ అనేవి పోవాలి. ఎప్పుడైతే సొసైటీలో ఎలాంటి చేంజెస్ వస్తాయో ఆబ్వియస్లీ విల్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్? నౌ దీస్ ఆర్ నాట్ కరెక్ట్ బికాస్ సమ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ ఫ్రమ్ అవర్ ఎర్లియర్ జనరేషన్స్ టు స్పెసిఫిక్ జెండర్. దట్ షుడ్ బి ఫైటెడ్ అట్ ఎనీ కాస్ట్. ఓకే, రైట్? యాక్సెప్ట్ చేస్తారు కదా. నెక్స్ట్, స్టిల్ ఎనీ మోర్ యూ వాంట్ టు యాడ్? అంటే ఇంట్లో జరిగే గొడవలు అవన్నీ ఉంటాయి కదా, అయితే అది మేజర్గా అయ్యేవంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో. సో అది కూడా ఎక్కువ అంటే డౌరీ విషయంలో ఎక్కువ గొడవలు అవుతుంటాయి. సో అక్కడ ఉమెన్ ఎలా హెరాస్ అవుతున్నారు అనేది ఉమెన్కి తెలుసు అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుసు కదా. సో దీన్ని మనం ఎంపవర్ చేయడానికి, బయటికి వెళ్ళి మనం వాయిస్ రేజ్ చేయడానికి ఫస్ట్ అక్కడే అంటే వాళ్ళ హస్బెండ్సే వాళ్ళ వైఫ్ యొక్క వాయిస్ని తగ్గించేస్తారు, ఇంట్లో పరువు అంతా పోతుంది అది అని చెప్పేసి. సో అది జరగకుండా మనం యూత్ కాబట్టి అంటే వీ హ్యావ్ టు చేంజ్. అలా చేంజ్ అయ్యి ఫస్ట్ మెన్ అలా డౌరీ కోసం ఎక్కువగా ఆశపడకుండా, డౌరీకి ఎక్కువ ఇవ్వకుండా హ్యుమానిటీతో ఉండి మోరల్స్ అండ్ ఎథిక్స్తో ఉంటే బాగుంటుంది. సో అట్లా ఎంపవర్ చేయొచ్చు. ఎనీ సొసైటీ విల్ బి ప్రాస్పరస్ ఓన్లీ వెన్ బేస్ ఆఫ్ దట్ సొసైటీ ఈస్ బేస్డ్ ఆన్ ఎథిక్స్ అండ్ మారల్స్. ఇందాక మనం స్టార్టింగ్ ఎర్లీ డిస్కస్ చేసిన బీట్ సోషల్ మీడియా ఆర్ డెమోక్రసీ, వాట్ ఈస్ ద ఫైనల్ కన్క్లూజన్? ఇట్ విల్ బి డిపెండింగ్ ఆన్ ద పర్సన్స్, అంతే కదా. సో మనలో మార్పు అనేది రావాలి. దాట్ షుడ్ బి బిల్ట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్. అండ్ అలాంగ్ విత్ దట్ జస్ట్ లాస్ట్లీ ఐఎమ్ యాడింగ్ ఎ పాయింట్. సే వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఆల్. నౌ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ అ స్టోరీ ఆఫ్ ద పాస్ట్. ఇప్పుడు కావాల్సిన ఉమెన్ ఎంపవర్మెంటే కాదు. నౌ ద నీడ్ ఆఫ్ దట్ ఈస్ ఉమెన్ లెడ్ ఎంపవర్మెంట్. ఉమెనే ఎంపవర్మెంట్ చేయాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు, ఉమెన్ లెడ్ ఎంపవర్మెంట్. నౌ see honorable prime minister is also pushing for nari shakti adhiniyam, nari shakti vandan and all. Now ఉమెన్ని ఒకళ్ళు వెళ్ళి లేపాల్సిన అవసరం అయితే ఎవరికీ లేదు. ఇప్పుడు ఉమెన్ కెన్ బి ప్రాస్పరస్ ఆన్ దేర్ ఓన్. దట్ ఈస్ కాల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ఫ్యూచర్ ఐ హోప్ ఇన్ సొసైటీ దేర్ విల్ బి చేంజ్. ఇప్పుడు నారీ శక్తి వందన్ అని చెప్పి 33% ఉమెన్ రిజర్వేషన్ అనేది వచ్చింది కదా. ఐ హోప్ ఇన్ ద ఫ్యూచర్ దేర్ విల్ బి ఎ సిచ్యువేషన్ వేర్ మేల్ విల్ బి కమింగ్ ఆన్ ది రోడ్స్ అండ్ ఆస్కింగ్ ఫర్ 33% రిజర్వేషన్ ఫర్ మేల్. అలా రావడం అంటే అర్థం ఏంటి? ఉమెన్ మొత్తం క్యాప్చర్ చేసినట్టు కదా. దట్ షుడ్ బి ద కేస్ ఇన్ ద ఫ్యూచర్. దెన్ వీ కెన్ సే దట్ రియల్లీ వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఈక్వల్ సొసైటీ. ఓకే, యా, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ our discussion. I hope it is fruitful. I hope the discussion is useful for all of you. Lot of exchange of views had happened. You had interchanged your views. But obviously, see, remember, inherently, no one is right or wrong. Everyone will be speaking based on their socialization from the childhood. మీ ఇంట్లో చూసింది, సొసైటీలో మీరు నేర్చుకుంది, మీరు ఎడ్యుకేషన్లో నేర్చుకుంది, దాన్ని బట్టి మీరు మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఆల్ ద పాయింట్స్ విచ్ యూ హ్యావ్ బీన్ రైజ్డ్ హ్యావ్ బీన్ very much nice and I am supporting all of your views.
and you have to continue this further. And this type of mindset which you are having will be very much useful for your civil service exam also. This is what makes you civil servant.